10 ఏళ్లు నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం నడిపించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురికి చేసిందేమీ లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఏడాదిలోనే డిగ్రీ, ఐటీఐ కళాశాల తేలేదని తనను ప్రశ్నిస్తున్నారంటే 10 ఏళ్లలో కొప్పుల ఏమీ చేయలేదని ఒప్పుకున్నట్లే కదా అన్నారు. ధర్మపురికి కాలు అడ్డం పెట్టి నీరు ఇస్తానన్న కేసీఆర్ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే ఇచ్చారన్నారు. ధర్మపురికి చుక్క నీరు ఇవ్వకపోయినా కొప్పుల మాట్లాడలేదని విమర్శించారు. కాళేశ్వరం లింక్ 2 భూసేకరణలో పైపు చొప్పదండిలో ఎకరానికి 20 లక్షలిస్తే ధర్మపురి నియోజకవర్గంలో 9 లక్షలే ఇచ్చి అన్యాయం చేశారని మండిపడ్డారు. సిద్దిపేటకు కేటాయించిన అగ్రికల్చర్ కాలేజీని స్తంభంపల్లి వద్ద ఏర్పాటు చేస్తామని జీవో ఇచ్చినా కనీస సౌకర్యాలు కల్పించలేదని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రిలాగా మాట తప్పువోమన్న అడ్లూరి లక్ష్మణ్ రోళ్లవాగు, అక్కెపల్లి, వెల్కటూరు, స్తంభంపల్లి లిఫ్ట్ ప్రాజెక్టులను పూర్తి చేయిస్తానని స్పష్టం చేశారు. రాజ్యమైన వ్యక్తి గోదావరి తలాపుకుంటే నీళ్లు తాగిపోయాలి. రాత్రి 9 గంటలకు బస్సు వస్తే బస్ డిపో తీసుకురాలి. పక్కన కోరుట్ల 2 రెవెన్యూ డివిజన్ ఉంటుంది, ఒక రెవెన్యూ డివిజన్ తీసుకురాలి. ఐటీఐ కళాశాల తీసుకురాలి. పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాల తీసుకురాలి. పాలిటెక్నిక్ కళాశాల తీసుకురాలి. 100% డిపో తీసుకొస్తా, రెవెన్యూ డివిజన్ తీసుకొస్తా, పాలిటెక్నిక్ కళాశాల తీసుకొస్తా. 100% నేను ఇచ్చిన మాట 100% అమలు చేస్తాను. మీరు ఖజానా ఖాళీ చేసి లూటీ చేయకపోతే ఈ పాటికి మీరు అన్న మాట ప్రకారమే మేము అన్ని కూడా కంప్లీట్ చేసేటానికి కట్టుబడి ఉంటున్నాం.